హాయ్. హలో. అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం కనెక్షన్ స్ట్రింగ్‌ని ఈ డీబీ కాంటెక్స్ట్ ఫైల్‌లో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అండ్ ఎనదర్ వేలో ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో, ఇక్కడ మనం డీబీ కాంటెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసాం రైట్. సో, ఇక్కడొచ్చేసి కనెక్షన్ స్ట్రింగ్ అనేది అంటే డేటా సోర్స్ అనేది ఆన్ కాన్ఫిగరింగ్ మెథడ్‌లో ఓవర్‌రైట్ చేసాం కదా! సో, ఈ మెథడ్‌లో చేస్తామని చూసాం. సో, బై యూజింగ్ ఆప్షన్స్ బిల్డర్. సో, ఆప్షన్స్ బిల్డర్‌ని యూజ్ చేసి ఆప్షన్ బిల్డర్ డాట్ యూజ్ సో, దీనిలో మనం మైక్రోసాఫ్ట్ డాట్ కోడ్ యూజ్ చేసాం కదా! 20 ఫ్రేమ్‌వర్క్ కోర్ యూజ్ చేసాం. యాడ్ చేసాం. బట్ ఇదొచ్చేసి మనం ఎస్‌క్యూఎల్ సర్వర్ కూడా యాడ్ చేద్దాం. మైనస్ న్యూగెట్ ప్యాకేజెస్ మైక్రోసాఫ్ట్ డాట్ యూనిటీ ఫ్రేమ్‌వర్క్ కోడ్ డాట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. టూల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసాం. సో, బిల్డర్ డాట్ యూజ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ రైట్. సో, యూజ్ ఎస్‌క్యూఎల్ సర్వర్. సో, నార్మల్‌గా ఇప్పుడు మనకి యాడ్ అయింది. ఓకే. నౌ ఇప్పుడు మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో, నేను ఒక శాంపుల్ కనెక్షన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో, సేమ్ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నా. డేటా సోర్స్ ఒక ఇనిషియల్ కాంట్రాక్ట్. ఇక్కడ మనం ఏదైతే డేటాబేస్ నేమ్ కావాలనుకుంటున్నామో అది క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ వచ్చేసి డాట్ నెట్ హెల్ప్ లైన్ అనేసి డీబీ. హ్మ్. రైట్. సో, ఇక్కడ చూద్దాం మనం డేటాబేస్‌లో ఉందా లేదా అనేది. సో, ఇక్కడ చూడండి డాట్ నెట్ హెల్ప్ లైన్ అని ఏముందా? లేదు. రైట్. సో, నౌ సో, ఇక్కడ మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుందాం. సరే బిల్డ్ చేసుకుందాం. ఓకే. అండ్ నౌ ఇప్పుడు ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్రియేట్ అయిన లైక్ మనం క్రియేట్ చేసిన మోడల్ క్లాసెస్ కానీ డీబీ కాంటెక్స్ట్ కానీ డీబీ కాంటెక్స్ట్ అండ్ దాంట్లో ఉన్న కనెక్షన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు డేటాబేస్లో డేటాబేస్ నేమ్ అండ్ అలానే ఏదైతే మనం టేబుల్స్ అనేది క్రియేట్ చేసామో ఆ టేబుల్స్ని మనం ఇప్పుడు లైక్ క్లాసెస్ మోడల్ క్లాసెస్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ మోడల్ క్లాసెస్ని టేబుల్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్లో యాడ్ మైగ్రేషన్ క్రియేట్ లైక్ ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో నేమ్ ఇద్దాం. సో ఫస్ట్ అయితే క్రియేట్ చేసాం. సో యాడ్ మైగ్రేషన్ అనగానే ఇక్కడ రాదు. ఎందుకంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వెరీ రావాలి. క్వెరీ రాయాలి అంటే దట్ మీన్స్ అప్డేట్ క్వెరీ అనేది ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ అప్డేట్ డేటాబేస్ వేర్
ఇదిగోండి. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి .NET హెల్ప్ లైన్ DB. సో క్రియేట్ అయింది కదా విత్ టేబుల్స్, 2 టేబుల్స్ లైక్ స్టూడెంట్ అండ్ స్టాండర్డ్. స్టూడెంట్, స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్. సో దిస్ ఇస్ మైగ్రేషన్ హిస్టరీ. ఓకే. సో టేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి. ఈ స్టూడెంట్స్‌లో ఏదైనా డేటా ఉందేమో చెక్ చేద్దాం. డేటా అనేది ఏం లేదు స్టూడెంట్‌లో, రైట్? సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఫైల్ ఐ మీన్ ఇక్కడ దీనిలో ఈ కాంటెక్స్ట్ ఫైల్‌ని యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేద్దాం, రైట్? సో యూజింగ్ var student equals to new student. సో స్టూడెంట్ డీటెయిల్స్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. when new student details, first name, last name, height, అలానే వెయిట్. ఓకే. సో ఈ 4 ప్రాపర్టీస్ నేను ఇస్తున్నాను, రైట్? అండ్ నెక్స్ట్ ఈ కాంటెక్స్ట్‌లో ఉన్న లైక్ డీబీ కాంటెక్స్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్ నేనేం తీసుకున్నాను ఇక్కడ డీబీ కాంటెక్స్టే కదా! డీబీ కాంటెక్స్ట్‌లో ఉన్న స్టూడెంట్స్ టేబుల్‌కి యాడ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనం మెథడ్స్ చూసాం కదా! ఏ మెథడ్స్ ఉంటాయనేది. సో ఇక్కడ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేశానో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేను ఇక్కడ యాడ్ చేశాను, రైట్? అండ్ నౌ చేంజెస్ లైక్ సేవ్ చేంజెస్ చేయాలి. అగైన్ డీబీ కాంటెక్స్ట్ డాట్ సేవ్ చేంజెస్. సో ఇది ఓకే అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ సేవ్ సక్సెస్ఫుల్లీ సేవ్ చేద్దాం, రైట్? సో ఇక్కడ ఇది రిమూవ్ చేద్దాం అండ్ కన్సోల్ డాట్ రీడ్. ఒకసారి రన్ చేద్దాం. సో సేవ్ సక్సెస్ఫుల్లీ, రైట్? ఒకసారి ఇప్పుడు అగైన్ ఇదే డేటాబేస్‌లో వెళ్ళి చెక్ చేద్దాం. సో చూడండి డేటా అనేది సేవ్ అయింది మనకి ఇక్కడ. ఓకే. అండ్ యాక్చువల్‌గా మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది మనకి స్క్రిప్ట్ జనరేట్ అయింది. సో ఇది చూసారా? స్క్రిప్ట్ అనేది మనం ఇచ్చిన లైక్ ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్‌లో రాసామో సేమ్ అదే స్క్రిప్ట్ అనేది జనరేట్ అయింది ఇక్కడ. సో జాగ్రత్తగా గమనించండి. క్లియర్? అండ్ ఇక్కడ మనం ఆన్ కాన్ఫిగరింగ్‌లో లైక్ ఇక్కడ మనం ఈ డీబీ కాంటెక్స్ట్ ఫైల్‌లో ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఇచ్చాము ఇక్కడ, రైట్? సో యాక్చువల్‌గా మనకి ఇంకొక వే ఉంది. ఇక్కడ డిక్లేర్ చేయకుండా మనం యాప్ సెట్టింగ్స్ తీసుకొని యాప్ సెట్టింగ్స్‌లో మనం అంటే యాప్ సెట్టింగ్ జేసన్ ఫైల్‌లో మనం చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికేంటంటే జేసన్ ఫార్మాట్ కాబట్టి లైక్ జేసన్ కాబట్టి మనం జేసన్ ప్యాకేజ్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్‌టెన్షన్స్ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ జేసన్.
రైట్. ఇన్‌స్టాల్ అయింది. అండ్ నౌ ఒక జేసన్ ఫైల్‌ని యాడ్ చేసుకుందాం. జావాస్క్రిప్ట్ జేసన్ కాన్ఫిగరేషన్ ఫైల్, దీన్ని మనం యాప్ సెట్టింగ్స్ అనేద్దాం. రైట్, యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్. దీనిలో ఇక్కడ చూడండి, మనకి కనెక్షన్ స్ట్రింగ్ అని వచ్చింది. కనెక్షన్ స్ట్రింగ్, ఇక్కడ మనం కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేసామో ఇదే కాపీ చేసుకోండి. రైట్, సో సేమ్ యాజ్ యూజువల్ యాప్ సెట్టింగ్స్లో చూపించేద్దాం. ఓకే, సో ఇది కనెక్షన్ స్ట్రింగ్, మనం ప్రొవైడ్ చేసిన కనెక్షన్ స్ట్రింగ్. అండ్ దీనిలో వచ్చేసి మనం కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. రైట్, ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్షన్ అనేది. రైట్, ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్షన్. సో ఇది కనెక్షన్ స్ట్రింగ్లో ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్షన్ అనేది మనం ఇచ్చిన కనెక్షన్ యొక్క నేమ్ అన్నమాట. రైట్, సో అగైన్ మళ్ళీ దీనిలోకి వచ్చా. అండ్ అగైన్ ఇదే డాటెడ్ లో ఇక్కడ యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని కాకుండా ఇక్కడ మనం చేంజెస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కాన్ఫిగరేషన్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్. రైట్, ఆర్ మన మైక్రోసాఫ్ట్ కదా తీసుకుంది. సో మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్టెన్షన్స్ డాట్ కాన్ఫిగరేషన్. క్లియర్. అండ్ నౌ ఇప్పుడు మనం ఈ ఆన్ కాన్ఫిగరేషన్లో ఇలా డైరెక్ట్గా యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పేసి యూజ్ చేయకుండా కాన్ఫిగరేషన్ ఏదైతే మనం యాప్ సెట్టింగ్స్లో తీసుకున్నామో దాని నుంచి కాన్ఫిగరేషన్ గెట్ చేసుకుందాం. సో వేర్ కాన్ఫిగ్ బిల్డర్ ఈక్వల్స్ టు న్యూ కాన్ఫిగ్ బిల్డర్ డాట్ యాడ్ జేసన్ ఫైల్. సో జేసన్ ఫైల్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఏ ఫైల్ తీసుకున్నాం మనం? యాప్ సెట్టింగ్స్. రైట్, డాట్ జేసన్. సో దీన్ని మనం బిల్డ్ చేస్తున్నాం. రైట్, అండ్ నెక్స్ట్ వన్, దాని నుంచి ఏం తీసుకోవాలి? యాప్ సెట్టింగ్ నుంచి కనెక్షన్ స్ట్రింగ్ ని తీసుకోవాలి. రైట్, సో వేర్ కాన్ఫిగ్ సెట్ సెక్షన్, కాన్ఫిగ్ సెక్షన్ ఈక్వల్స్ టు, సో కాన్ఫిగ్ బిల్డ్ పైన మనం డిఫైన్ చేసింది కాన్ఫిగ్ బిల్డర్ డాట్ గెట్ సెక్షన్. సో ఏ సెక్షన్, ఏ పార్ట్ తీసుకోవాలి అనేసి. సో ఏం తీసుకోవాలి మనం ఇక్కడ దీనిలో? కనెక్షన్ స్ట్రింగ్ గెట్ సెక్షన్ కనెక్షన్ స్ట్రింగ్. సో ఇంతకుముందు మనకి వేరే డిక్లరేషన్ ఉంటే అది మనం రిమూవ్ చేసాం. రైట్, సో ఇలా మల్టిపుల్ దీనిలో ఉంటాయి కాబట్టి మనం కనెక్షన్ స్ట్రింగ్ సెక్షన్ అనేది తీసుకున్నాం. అండ్ వేర్ కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు కాన్ఫిగ్ సెక్షన్ సో కాన్ఫిగ్ సెక్షన్ ఆఫ్ ఈ కాన్ఫిగర్ సెక్షన్ లో మళ్ళీ ఏ పార్ట్ తీసుకోవాలి? ఎస్క్యూఎల్ సర్వర్. రైట్, ఎస్క్యూఎల్ సర్వర్. నార్మల్గా ఇలా ఇస్తే మనకి లేదు, బట్ ఒకవేళ నల్ టైప్ అయితే ఇలా నల్ అని ప్రొవైడ్ చేస్తాం. ఓకే,
రైట్? అండ్ నౌ ఇప్పుడు ఈ ఆప్షన్ బిల్డర్ ఏదైతే ఉందో దానిలోకి యాడ్ చేయాలి. సో, యాక్చువల్‌గా మనం ఆప్షన్ బిల్డర్ డాట్ యూజ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా! కనెక్షన్ స్ట్రింగ్. రైట్. అండ్ ఆప్షన్ బిల్డర్ డాట్ సేమ్ యూజ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఆఫ్ కనెక్షన్ స్ట్రింగ్. సో, డైరెక్ట్‌గా డిక్లేర్ చేయకుండా మనం ఇలా ప్రొవైడ్ చేస్తాం. సో, కనెక్షన్ స్ట్రింగ్. సో, అందుకని ఇక్కడ ఇలా ఇచ్చాం. బట్ ఓకే. రైట్? సో, సేమ్ కనెక్షన్ స్ట్రింగ్ సేమ్ ఉంది. అండ్ అగైన్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేస్తున్నా. జస్ట్ హరి నేమ్ ఒకటి చేంజ్ చేశా. రన్ చేద్దాం. మనకి అవుట్‌పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. రాలేదు. మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ది కాన్ఫిగ్ ఫైల్ యాప్ సెట్టింగ్ డాట్ జేసన్ వాస్ నాట్ ఫౌండ్ అండ్ నాట్ ఆప్షనల్. సో, ఎందుకు మనకి ఇది ఎర్రర్ వచ్చింది అంటే గనుక యాక్చువల్‌గా ఇది ఈ యాప్ సెట్టింగ్స్ ప్రాపర్టీస్‌కి వెళ్ళాం. సో, కాపీ టు అవుట్‌పుట్ డైరెక్టరీ డు నాట్ కాపీ అని ఉంది. సో, ఇది మనం చేంజ్ చేయాలి. కాపీ ఆల్వేస్. కాపీ ఆల్వేస్ అని చేంజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ. సో, సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. అగైన్ సో, చూడండి హరి అని నేమ్‌తో సేవ్ అయింది. రైట్? సో, బేసిక్‌గా మనకి డేటాబేస్ లైక్ డేటా సోర్స్‌లో డేటాబేస్ అనేది లేకుండా మనం డైరెక్ట్‌గా మోడల్ క్లాసెస్ క్రియేట్ చేసి డీబీ కాంటెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేసి దాన్ని మనం ఇక్కడ విజువల్ స్టూడియో నుంచి డేటాబేస్‌లోకి ఎలా మైగ్రేట్ చేస్తాం అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసాం ఇక్కడ. రైట్. సో, ఇక్కడ మనకి ఎన్ని డొమైన్ క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. లైక్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో, ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఎన్ని చేసినా స్టోర్డ్ ప్రొసీజర్స్ కానియండి, లేదంటే వ్యూస్ గానివ్వండి, ఫంక్షన్స్ కానియండి, టేబుల్స్ కానీ ఏదైనా మనం ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, కనెక్షన్ స్ట్రింగ్ ఎస్టాబ్లిష్ ఇది బెటర్ మామూలుగా నార్మల్‌గా కంపేర్ చేసుకుంటే. సో, ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా డేటా లైక్ ఈ కనెక్షన్ స్ట్రింగ్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. పాత్ అనేది సో, ఇలా కాకుండా ఇలా తీసుకోవటం మనకి బెస్ట్ అన్నమాట. బెస్ట్ ఆప్షన్. రైట్. సో, ఆన్ కాన్ఫిగర్‌లో తీసుకుంటాం. ఇది ఆన్ మోడల్ క్రియేషన్. దట్ మీన్స్ మోడల్ ఇదేంటి మనకి మోడల్ బిల్డర్ ఫ్లూయెంట్ ఏపీఐ లైక్ మోడల్‌ని కాన్ఫిగర్ చేయడానికి ఇది యూజ్ చేస్తా ఉంటాం. రైట్. నెక్స్ట్ కమింగ్ సెషన్స్‌లో వన్ బై వన్ అవి కూడా చూద్దాం. బట్ బేసిక్‌గా అయితే డీబీ కాంటెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఎలా మైగ్రేట్ చేస్తాం అనేది గైడ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.